సపోజ్ ఈ వ్యక్తి ఉన్నాడు, ఇది ప్రాజెక్ట్లో ఈ ఫైల్ ఉంది బాస్. ఓకే, ఫైల్ 1 ఉంది, రైట్. సో ఇక్కడ ఒక వ్యక్తి ఉన్నాడు, ఈయన పేరు భాను. మేనేజర్ ఏం చెప్పాడంటే, బాబు, భాను అనే వ్యక్తి ఇక్కడ ఉన్నాడు, తర్వాత ఆ, మహేష్ అనే వ్యక్తి ఇక్కడ ఉన్నాడు. ఓకే ఓకే. ఇక పక్క ఇదిగో చందు అనే వ్యక్తి ఇక్కడ ఉన్నాడు, రైట్ రైట్. వీళ్ళందరూ అదర్స్ అమ్మా. ఓకే, నువ్వేం చేస్తావంటే ఈ ఫైల్ 1 మీద సింపుల్గా దిస్ ఇస్ వాట్ అవర్ ప్రాజెక్ట్ డైరెక్టరీ, నా ప్రాజెక్ట్ డైరెక్టరీ. ఇది డైరెక్టరీలో ఉన్న ఈ ఫైల్ 1కి ఎస్, వీళ్ళకి పర్మిషన్స్ ఇవ్వన్నాడు. ఎలాంటి పర్మిషన్స్ కావాలా? ఏం లేదు, వీళ్ళు చాలా మనకి ఎక్స్పర్ట్స్, భాను మహేష్ వీళ్ళందరూ కూడా. వీళ్ళకి సింపుల్గా చూడండి, ఈ ఫైల్ యాక్సెస్ చేసుకునే సౌకర్యం ఇవ్వమన్నాడు. అంటే యాక్సెస్ జరగాలంటే ఏంది, దాన్నే మనం ఏమంటామంటే ఫైల్లో ఉన్న డేటాని చూసుకునే సౌకర్యం ఇవ్వమన్నాడు. ఫైల్లో ఉన్న డేటాని చూసుకునే సౌకర్యం, చూడడం అంటే ఏంది, టు సీ ఆర్ టు యాక్సెస్, యాక్సెస్. దీన్ని సింపుల్గా మనం ఏమంటామంటే రీడ్ అని పిలుస్తాం. రీడ్ యాక్సెస్ అంతే. సో ఇఫ్ ఐ ప్రొవైడ్ రీడ్ యాక్సెస్ టు దర్స్, ద ఫైల్ అనేది వీళ్ళకి ఓన్లీ డేటాని చూడడానికి మాత్రం ఉపయోగిస్తారు, అంతే సింపుల్గా చెప్పాలంటే. ఇఫ్ ఐ ప్రొవైడ్ రీడ్ యాక్సెస్ టు ద భాను మహేష్ చందు యూజర్స్ ఆన్ ఫైల్ 1, దే కెన్ ఏబుల్ టు రీడ్ దిస్ డేటా, దిస్ దిస్ కంటెంట్. ఎక్కడ? ఫైల్ 1లో ఉన్న కంటెంట్ రీడ్ యాక్సెస్ అంటాం దాన్ని. దాన్నే సింపుల్గా మనం రీడ్ దాని షార్ట్ కట్ ఫామ్ వచ్చేసి ఆర్. రీడ్ అంటే ఆర్ అనమాట. ఓకే ఓకే. మరి ఇప్పుడు యాక్చువల్గా ఎట్లా కాదు, ఇంకొక టీం వచ్చేసి మనకి ఇట్లా అడుగుతున్నారు. వీళ్ళు కాకుండా ఇంకో టీం ఉంది, ఎస్ ఎస్, వాళ్ళు దే ఆర్ వర్కింగ్ ఇన్ సమ్వేర్. ఇట్లా ఉన్నారు వాళ్ళు, గిరి, ఆ, ఇదిగో హరి, ఆ, తర్వాత కేకే, వీళ్ళు ఇట్లా ఉన్నారు. వీళ్ళు ఇంకా ఎక్స్పర్ట్స్ వాళ్ళకంటే. ఇప్పుడు మేనేజర్ ఏం చెప్పాడు, టీం లీడ్ ఏం చెప్పాడంటే, బాబు, ఎస్, గిరి, హరి వీళ్ళందరికి కూడా రీడ్ యాక్సెస్ ఇవ్వు. ఓకే, ఈ ఫైల్ మీద రీడ్ యాక్సెస్ ఇవ్వు అన్నారు. అంటే ఈ ఫైల్ని చూడటానికి యాక్సెస్ ఇవ్వు అన్నాడు. రీడ్ చూసుకోవచ్చు వీళ్ళందరిక. వీళ్ళంతా ఏంది, అదర్స్, మొత్తం అదర్సే. అదర్స్ అదర్స్కి రీడ్ ఇవ్వమన్నాడు. ఇచ్చిన తర్వాత నెక్స్ట్ ఏమన్నాడు, వీళ్ళకి రీడే కాదు, వీళ్ళు ఎక్స్పర్ట్స్, వాళ్ళకి ఫైల్స్ని మోడిఫై చేసుకునే సౌకర్యం కూడా ఇవ్వమన్నాడు. దట్ మీన్స్ వాడు మోడిఫై, దట్ మీన్స్ వాడు అప్డేట్ సౌకర్యం కూడా ఇవ్వమన్నాడు. అప్డేట్ కూడా ఇవ్వమన్నాడు. అప్డేట్ 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 అప్డేటే కాదు, అవసరమైతే వీళ్ళు ఆ ఫైల్స్లో ఉన్న డేటాని డిలీట్ చేసి మరికొంత డేటాని యాడ్ చేయడానికి కూడా సౌకర్యం ఇవ్వమన్నాడు. డిలీటింగ్ యాజ్ వెల్ యాజ్ అపెండింగ్. అపెండింగ్ అంటే ఏంది, కొన్ని లైన్స్ని యాడ్ చేసుకోవటం వాళ్ళు. ఎక్కడ? ఫైల్స్ లోపల, ఫైల్ లోపల మరికొంత డేటా యాడ్ చేసుకోవచ్చు. అంటే డిలీట్ అనే ఆప్షన్ రావాలి, అపెండ్ అనే ఆప్షన్ రావాలి, అసలు అప్డేట్ అనే ఆప్షన్ కూడా రావాలి. అప్డేట్ అంటే ఏంది, కొంత లైన్స్ ఉన్నాయి, దీన్ని తీసేసి మరికొంత డేటాను అప్డేట్ చేయటం. ఇట్లాంటి సౌకర్యం కూడా ఇవ్వాలి. అప్డేట్ ఇన్ ద సెన్స్ వాట్, మోడిఫైయింగ్, డిలీటింగ్, అపెండింగ్, ఇట్లా రావాలన్నాడు. ఓకే ఓకే. సరే, అప్పుడు దానికి ఎలాంటి యాక్సెస్ ఇవ్వాలి? అప్పుడు చూడండి, ఒక ఫైల్ మీద ఏదైనా ఆపరేషన్స్, ఇదిగో చూడండి, ఏదైనా ఒక ఫైల్ మీద ఇదిగో డేటాని ఇన్సర్ట్ చేయటం, అవసరమైతే డేటా ఇన్సర్ట్ చేసిన డేటాని మాడిఫై చేయటం, అవసరమైతే ఇన్సర్ట్ చేసిన డేటాని ఎస్ డిలీట్ చేయటం, డిలీట్ చేయటం. అంటే ఇన్సర్ట్ చేసుకోవచ్చు, డిలీట్ చేసుకోవచ్చు, అవసరమైతే మరికొంత డేటాని యాడ్ చేసుకోవచ్చు. దట్ మీన్స్ వాడు అపెండ్ అంటే ఏంది, యాడింగ్ సమ్ మోర్ లైన్స్ టు ద ఎగ్జిస్టింగ్ ఫైల్. దిస్ ఈస్ కాల్డ్ అపెండ్. ఈ ఫైల్ 1 ఉంది, ఫైల్ 1లోకి మరికొంత డేటాని యాడ్ చేసుకుంటున్నాం, దిస్ ఈస్ కాల్డ్ అపెండ్. ఎగ్జిస్టింగ్ ఫైల్కి డేటాని యాడ్ చేసుకోవటం, దిస్ ఇస్. అంటే ఇక్కడ ఇన్సర్ట్ అనేది ఒకటి ఉంది, మాడిఫై ఒకటి ఉంది, డిలీట్ ఒకటి ఉంది, అపెండ్ ఉంది. ఇన్సర్ట్ అంటే డేటాని ఇన్సర్ట్ చేసుకోవటం, మాడిఫై అంటే ఉన్న డేటాని మాడిఫై చేయటం. దట్ ఈస్ ఆల్సో కాల్డ్ యాజ్ అప్డేట్. డేటాని డిలీట్ చేసుకునే సౌకర్యం.
డేటా ఎప్పుడైనా కావాలంటే అప్పుడు అపెండ్ చేసుకునే సౌకర్యం. ఓకే. అంటే ఇన్సర్ట్ చేసుకోవచ్చు, అప్డేట్ చేసుకోవచ్చు, ఏదైనా ఈ 4 ఆపరేషన్స్ పెర్ఫామ్ చేయొచ్చు ఈ ఫైల్ 1 మీద. నేను అదర్స్కి ఇస్తే మరి ఈ 4 ఆపరేషన్స్ని మనం ఏమని పిలుస్తారంటే సింపుల్గా ఈ 4 ఆపరేషన్స్ మనం ఏమని పిలుస్తామంటే రైట్ ఆపరేషన్స్ అంటాం. రైట్ యాక్సెస్ అంటాం. రైట్ యాక్సెస్. ఇఫ్ ఐ ప్రొవైడ్ అ రైట్ యాక్సెస్ టు ద అదర్స్ ఆన్ ఫైల్ 1, ద అదర్స్ విల్ గెట్ ఇన్సర్ట్, అప్డేట్, డిలీట్, అపెండ్, యాక్సెస్ ఆన్ దిస్ ఫైల్ 1 అంతే. సో చూడండి సింపుల్గా ఇప్పుడు ఫైల్ 1 ఉంది. సపోజ్ ఇఫ్ ఐ ప్రొవైడ్ read access read access to the others on file 1. ఇది on file 1, read access to the others on file 1. ఓకే. సో అప్పుడు ఏం జరుగుతుంది? వాట్ హ్యాపన్స్? అదర్స్ కెన్ రీడ్ దిస్ ఫైల్ డేటా. అంతే, ఇదే జరిగేది. అదర్స్ కెన్ రీడ్ దిస్ ఫైల్ డేటా. ఓకే. అంటే ఇన్సర్ట్ కాదా? నో ఇన్సర్ట్. ఓకే. నో అప్డేట్, నో డిలీట్. ఓహో, నో డిలీట్. సో నో అపెండ్. ఎస్, ఇది అసలు యాక్చువల్ స్టోరీ. ఇన్సర్ట్ అవ్వదు, అప్డేట్ అవ్వదు, డిలీట్ అవ్వదు, అపెండ్ అవ్వదు, ఏం లేదు. నాట్ పాసిబుల్ టు ఇన్సర్ట్ డేటా, నాట్ పాసిబుల్ టు అప్డేట్ ద డేటా, అట్లా అని నేను జనరల్గా నో ఇన్సర్ట్ అని రాశా. ఓకే. యాక్చువల్గా ఇది ఫైల్ 1కి మనం రీడ్ ఇచ్చినప్పుడు రీడ్ అంటే ఇట్లా పనిచేస్తుంది. ఓకే. అదే ఫైల్ 1కి మనం సింపుల్గా ఇదిగోండి, ఇఫ్ ఐ ప్రొవైడ్ రైట్ యాక్సెస్ టు ద అదర్స్ ఆన్, ఇదే ఇంటర్వ్యూలో ఇలాగ అడుగుతాడు క్వశ్చన్స్. ఆన్ ఇఫ్ ఐ ప్రొవైడ్ రైట్ యాక్సెస్ టు ద అదర్స్ ఆన్ ఫైల్ 1, వాట్ హ్యాపన్స్? ఇట్లా అడుగుతాడు అనమాట. వాట్ హ్యాపన్స్ చెప్పండి, ఏం జరిగిద్ది చెప్పమంటాడు. అది క్వశ్చన్. ఇంతే, ఈ మాదిరిగా క్వశ్చన్ అడుగుతాడు మిమ్మల్ని. ఎస్, అప్పుడు మీరేం చెప్పాలా? ఓకే, రైట్ యాక్సెస్ ఇచ్చావు దేనికి? ఫైల్ 1కి. అప్పుడు ఏం చేద్దా? ఎస్, అప్పుడు అదర్స్ అర్థమైంది? పైన రాసినట్లే ఇట్లాగా. ఎస్, ఇక్కడ అదర్స్ కెన్ రీడ్ అన్నాం కదా. ఎస్, అదర్స్ ఎస్ కెన్ ఇన్సర్ట్ డేటా ఇంటూ ఫైల్ 1. ఓకే. అదర్స్ కెన్ ఇన్సర్ట్ ద డేటా, తర్వాత అప్డేట్ ద డేటా. ఓకే. అదర్స్ కెన్ అప్డేట్ చేయొచ్చు, ఇన్సర్ట్ చేయొచ్చు, డిలీట్ డేటా, తర్వాత అపెండ్ డేటా. అదర్స్ కెన్ ఇన్సర్ట్ డేటా, అప్డేట్ డేటా, డిలీట్ డేటా, అపెండ్ డేటా. అండ్ ఆల్సో యాక్చువల్గా అదర్స్ కెన్ రీడ్ ద డేటా ఆల్సో. రీడింగ్ ఈజ్ ఆల్సో పాసిబుల్ విత్ రైట్ కమాండ్. రీడింగ్ ఏంటిది? రీడింగ్ రీడ్ డేటా ఫ్రమ్ ద ఫైల్ 1. యాక్సెస్ ద డేటా ఫ్రమ్ ఫైల్ 1 ఆల్సో పాసిబుల్. ఎప్పుడు? మీరు రైట్ యాక్సెస్ ఇచ్చినప్పుడు. సింపుల్గా మనం ఏం చేస్తామంటే రైట్నే మనం డబ్ల్యూ అని పిలుస్తాం. రైట్నే మనం డబ్ల్యూ అని పిలుస్తాం. సో రీడ్నే మనం ఎస్ ఆర్ అని పిలుస్తాం. ఎస్, దట్ మీన్స్ వాట్? మనం కాంబినేషన్గా ఆర్ డబ్ల్యూ యాక్సెస్ ప్రతిదానికి ఇచ్చేస్తాం. అంటే ఇవ్వాలనుకున్న దానికి డబ్ల్యూ రీడ్ చేసుకోవచ్చు, రైట్ చేసుకోవచ్చు వాళ్ళు, నో ప్రాబ్లం. రీడింగ్ అండ్ రైటింగ్ ఈజ్ పాసిబుల్. బట్ రైట్ అంటే కొండ గుర్తు పెట్టుకోవాల్సిన మీరు ఇవే: ఇన్సర్ట్, అప్డేటు, డిలీటు, అపెండ్ అనేది గుర్తు పెట్టుకోవాలి మీరు. ఎస్, ఇవి. సో రీడ్ అంటే ఆరు, రైట్ అంటే డబ్ల్యూ. ఇది యాక్చువల్గా. ఓకే. ఒక ఫైల్కి మనం పర్మిషన్స్ ఇవ్వాలంటే. అయితే కొంతమంది ఎలా చేస్తారంటే సింపుల్గా
మీకు కొన్నిసార్లు చెప్పాను నేను ఎలా చేస్తాను అంటే సింపుల్గా ఒక ఆయన ఉంటాడు. ఈయన యూఎస్లో ఉన్నాడు. ఇక్కడేమో ఇండియాలో ఉంది. ఇండియా. ఓకే. ఇక్కడ యుఎస్లో ఒక టీం ఉంది. ఇక్కడ ఇండియాలో మరొక టీం ఉంది. వీళ్ళు దేనికోసం, ఈ టీం దేనికోసం పనిచేస్తున్నారు? ఏబిసి బ్యాంక్ ప్రాజెక్ట్ కోసమే. ఓకే. ఈ టీం దేనికోసం పనిచేస్తున్నారు? ఏబిసి బ్యాంక్ ప్రాజెక్ట్ కోసమే. బోత్ టీమ్స్ ఆర్ వర్కింగ్ ఏబిసి బ్యాంక్ ప్రాజెక్ట్ కోసం, రైట్? బట్ ఏబిసి బ్యాంక్ ప్రాజెక్ట్ కోసం యుఎస్ నుంచి ఒక టీం పనిచేస్తుంది, ఇండియా నుంచి మరొక టీం పనిచేస్తుంది. అంటే దిస్ కైండ్ ఆఫ్ ప్రాజెక్ట్స్ వీ కెన్ ఆల్సో కాల్డ్ యాజ్ ఎ ఆన్షోర్ మోడల్. ఆన్షోర్ అండ్ ఆఫ్షోర్. ఆన్షోర్ అండ్ ఆఫ్షోర్ మోడల్లో కూడా ప్రాజెక్ట్స్ నడుస్తాయి. ఆన్షోర్ ఆఫ్షోర్ మోడల్ అంటే ఈ మాదిరి ప్రాజెక్ట్స్ మనం ఆన్షోర్ ఆఫ్షోర్ మోడల్ అంటాం. అంటే ఒక ప్రాజెక్ట్ అనేది అక్కడున్న టీం తోటి ఇక్కడున్న టీం తోటి నడుస్తూ ఉంటే దాన్నే మనం ఆన్షోర్ ప్రాజెక్ట్స్ అంటాం. అంటే ఇక్కడ పనిచేసే టీం మెంబర్స్లో ఎవరైనా సరే ఉన్నారనుకోండి యాక్టివ్గా, ఇక్కడ అసలు యాక్చువల్గా యూఎస్లో ఎవరు ఉంటాడు? క్లయింట్ టీం అక్కడ ఉంటుంది. అంటే క్లయింట్ ఎగ్జాక్ట్గా ఇక్కడే ఉన్నాడు క్లయింట్. సో యాక్చువల్గా చెప్పాలంటే ఎస్, అక్కడున్న ఈ క్లయింట్ మనకు బిజినెస్ ఇచ్చాడు. ఇండియా టీంకి కూడా ఇండియాలో ఒక సాఫ్ట్వేర్ కంపెనీకి బిజినెస్ ఇచ్చాడు. దిస్ కైండ్ ఆఫ్ ప్రాజెక్ట్స్ వీ కెన్ ఆల్సో కాల్డ్ యాజ్ ఆన్షోర్ ఆఫ్షోర్ మోడల్. మనం అడుగుతాం ప్రాజెక్టు వాట్ కైండ్ ఆఫ్ ప్రాజెక్ట్ ఇట్ ఈస్ అని చెప్తే కేటీలో వాళ్ళు చెప్తారు, బాబు దిస్ ఇస్ ఆన్షోర్ అండ్ ఆఫ్షోర్ కైండ్ ఆఫ్ ప్రాజెక్ట్స్. సో వన్ టీమ్ ఈజ్ అవైలబుల్ ఇన్ యుఎస్ఏ అండ్ సెకండ్ టీమ్ ఈజ్ అవైలబుల్ ఇన్ ఇండియా. సో వీ మస్ట్ బోత్ వర్క్ టుగెదర్ అని చెప్పేసి వాళ్ళు చెప్తారు. మీకు ఎప్పుడు ప్రాజెక్ట్ అసైన్ చేయకముందే కేటీ ఇస్తారు వాళ్ళు. దానికి సంబంధించిన విషయాలన్నీ మీకు ఎక్స్ప్లెయిన్ చేస్తారు. నో ప్రాబ్లం. ఇట్లా సో ఇప్పుడు సపోజ్ ఈ టీంలో ఇలా పనిచేసినప్పుడు ఇలా మనం ఇక్కడి నుంచి పనిచేస్తుంటాం. ఎవరు? ఈ భాను, ఈ మహేష్, ఈ చందు ఇక్కడి నుంచి పనిచేస్తారు. అక్కడి నుంచి వేరే టీం పనిచేస్తుంటారు. ఎస్ ఎస్, ఎట్లా అనమాట ఇలా. ఓకే. వాళ్ళకి మనకి కోఆర్డినేషన్. ఎస్. కాల్స్, మీటింగ్స్ అటెండ్ అవ్వటం ఇవన్నీ అదే గొడవ. ఎస్ ఎస్. అయితే ఇక్కడ మనకి సింపుల్గా క్లయింట్స్ అదే అప్పుడప్పుడు మనకి ఈ క్లయింట్ ఎస్ భాను చేసే వరకు బాగా నచ్చింది అనుకో, అప్పుడు మేనేజర్ భానుని మా దగ్గరకు పంపించేయి అంటాడు వెంటనే. ఎందుకు? ఎస్, ఈజ్ ఎక్సలెంట్ రిసోర్స్, బాగా పనిచేస్తున్నాడు, ఆయన మా దగ్గర ఇక్కడే ఉంటే ఇంకా మంచిది అని చెప్పేస్తే అప్పుడు ఎస్ భానుకి డైరెక్ట్గా ఇక్కడికి పంపించాడు క్లయింట్ లొకేషన్లోకి. దాన్నే మనం ఏమంటాం? ఆఫర్ వచ్చింది, ఆన్ సైట్ ఆఫర్. ఆన్ సైట్ ఆఫర్ అంటే డైరెక్ట్గా ఇక్కడికి పంపించారు ఈయన్ని. ఇక్కడికి పంపించినప్పుడు భాను ఇక్కడే వర్క్ చేస్తూ ఉంటాడు. ఇక్కడికి వెళ్ళిపోయి డైరెక్ట్గా వాళ్ళ కంపెనీ తరపున వర్క్ చేస్తాడు. అదే ఆఫర్ అంటే. అరే యుఎస్ వెళ్ళాడు మా వాడు, యుఎస్ అక్కడికి వెళ్ళాడు అంటే ఇదే ఆఫర్, ఆన్ సైట్ ఆఫర్. ఇలాగ ఆన్ సైట్ ఆఫర్ వచ్చినప్పుడు మేనేజర్స్ కొంతమంది ఏం చేస్తారు, వాళ్ళకి ఎవరైతే మంచిగా అనిపిస్తున్నారో వాళ్ళని కూడా పంపించే అవకాశం ఉంటుంది. తర్వాత మళ్ళీ వాళ్ళని కూడా మళ్ళీ తీసేసే అవకాశం కూడా ఉంటుంది, మళ్ళీ సబ్జెక్ట్ లేకపోతే. అంతే కదా, అట్లా కూడా ఉంటుంది. మళ్ళీ రిటర్న్ బ్యాక్ టు ఇండియా. అక్కడి నుంచి మళ్ళీ తీసి పక్కన పడేస్తారు, అది వేరే విషయం. సబ్జెక్ట్ అయితే ఉండాలి. సరే. ఇప్పుడు యాక్చువల్గా ఇలా నడుస్తున్నప్పుడు వాళ్ళు ఏం చేస్తారంటే, ఇక్కడ ఉన్న ఒక పర్సన్ ఎక్స్పర్ట్ ఉన్నాడు యూఎస్ఏ. ఈయన ఏం చేస్తాడంటే మంచిగా ఒక స్క్రిప్ట్ రాశాడు. మంచి స్క్రిప్ట్ రాశాడు. అంటే ఈయన స్క్రిప్ట్ రాయటంలో ఎక్స్పర్ట్ అనమాట. స్క్రిప్ట్ అంటే ఏంది? సమ్ లైన్స్ ఆఫ్ ఇన్స్ట్రక్షన్స్. ఏ లైన్స్ ఆఫ్ ఇన్స్ట్రక్షన్? లైనెక్స్ కమాండ్సే. లైనెక్స్ కమాండ్స్ ఒక 10 కమాండ్స్ రాస్తే గ్రూప్ ఆఫ్ కమాండ్స్ని మనం స్క్రిప్ట్ అంటాం. దాన్నే మనం షెల్ స్క్రిప్ట్ అంటాం. దాన్నే మనం బ్యాష్ స్క్రిప్ట్ అంటాం. అంతే. లైనెక్స్లో ఉన్న కమాండ్స్ ఒక 10 రాస్తే గ్రూప్ ఆఫ్ కమాండ్స్ వీ కెన్ ఆల్సో కాల్డ్ ఎస్ స్క్రిప్ట్. అంతే. స్క్రిప్ట్ అంటే ఏం జరిగిద్ది? కొంత పని చేసి పెట్టిద్ది వెంటనే ఫాస్ట్గా. ఇది అనుకో, ఇప్పుడు సపోజ్ పని అంటే ఏంది? ఇప్పుడు సపోజ్ నేను ఆ, ఒక డాకర్ అనే ఒక సాఫ్ట్వేర్ ఉంది, రైట్? ఈ డాకర్ సాఫ్ట్వేర్ ఇన్స్టాల్ చేయాలా? ఓకే. డాకర్ సాఫ్ట్వేర్ ఇన్స్టాల్ చేయాలంటే మనం ఖచ్చితంగా ఎస్ రూట్ యూజరో లేదా సూడో యూజర్ అయి ఉండాలి, రైట్ రైట్. అందుకోసం మనం ఏం చేస్తాం? ఫస్ట్ స్టెప్ అమ్మా, నువ్వు ఈ సిటీ యూజర్గా ఎంటర్ అవ్వాలా. ఓకే. తర్వాత ఎస్ సూడో -i అంటే రూట్ యూజర్గా స్విచ్ అవ్వు. స్విచ్ అయిన తర్వాత డాకర్ సాఫ్ట్వేర్ ఇన్స్టాల్ చేయి. అసలు ఏదైనా ఒక సాఫ్ట్వేర్ని మనం ఇన్స్టాల్ చేయాలంటే తప్పకుండా ఎం అనే టూల్ ఉపయోగిస్తాం. వైయుఎం 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 ఎం ఆర్ డిఎన్ఎఫ్. ఈ రెండు టూల్స్ నెంబర్ 1 టూల్స్. వీటిని ఉపయోగిస్తాం. వీటిని ఉపయోగించి డాకర్ సాఫ్ట్వేర్ ఇన్స్టాల్ చేస్తాం.
డిఎన్ఎఫ్, అప్పుడు డాకర్, డాకర్ రాసి ఇన్స్టాలేషన్ రాస్తాం, అంతే అయిపోయింది. తీసి పడేస్తే డాకర్ ఇన్స్టాల్ అయితే డైరెక్ట్గా. అంటే ఇక్కడ మనం ప్రతిసారి ఒక సర్వర్లోకి ప్రవేశించి ఆ, ఈ కమాండ్స్ అన్ని ఒక 10 కమాండ్స్ని ఎగ్జిక్యూషన్ చేయాలి, మళ్ళీ ఇంకో సర్వర్లోకి వెళ్ళి ఒక 10 కమాండ్స్ని ఎగ్జిక్యూషన్ చేయాలి, మళ్ళీ ఇంకో సర్వర్లోకి వెళ్ళి 10 కమాండ్స్ని ఎగ్జిక్యూషన్ చేయాలి. ఈ బాధ లేకుండా డైరెక్ట్గా ఈ స్క్రిప్ట్ను నేను ఎగ్జిక్యూషన్ చేస్తాను. స్క్రిప్ట్ అనేది ఎక్కడుంది, ఒక ఫైల్లో ఉందన్నమాట. ఫైల్ వన్లోనే స్క్రిప్ట్ ఉంది. ఈ స్క్రిప్ట్లో ఏమో ఇట్లా రాసుకుంటా, ఒకటో లైన్ ఇట్లా రావాలి, రెండో లైన్ ఇలా జరగాలి, మూడో లైన్ ఏం జరగాలి తెలుసా, ఎస్ సాఫ్ట్వేర్ ఇన్స్టాల్ అవ్వబడాలి. సాఫ్ట్వేర్ ఇన్స్టాల్ అంటే ఎం ఇన్స్టాల్ డాకర్ -y ఇన్స్టాల్ అవ్వాలి. ఓకే, ఇన్స్టాల్ అయిన తర్వాత నాలుగో స్టెప్ ఏం జరగాలి తెలుసా, డాకర్ని ఆ సర్వర్లో ఇన్స్టాల్ చెయ్యి. కానీ ఇన్స్టాల్ చేసిన తర్వాత డాకర్ అనే సాఫ్ట్వేర్ని ఉపయోగించుకోవాలంటే దాని సర్వీస్ రన్ చేయాలి. అదర్వైజ్ సర్వీస్ నడవకపోతే డాకర్ సాఫ్ట్వేర్ పనిచేయదు మనకి. అందుకోసం నాలుగో స్టెప్లో మళ్ళీ ఈ మాట రాయాలి, ఏమని, సర్వీస్ సర్వీస్ ఎస్ డాకర్ రీస్టార్ట్ ఆర్ స్టార్ట్, ఇట్లా ఈ మాటలు రాయాలి. ఇంతే. అంటే ఈ ఈ ఇది ఇది ప్రతిసారి ఇలా ఇలా 5 6 ఇట్లా నాకు తగ్గ స్క్రిప్ట్ అంతా ఇక్కడ రాసుకుంటా ఈ ఫైల్లో. అది ఇదిగో ఈ వ్యక్తి రాశాడు, యూఎస్లో ఉన్న వ్యక్తి. ఇదంతా కూడా ఇలా ఉంది బాస్. ఇది స్క్రిప్ట్ యాక్చువల్గా. ఇప్పుడు యాక్చువల్గా ఈ స్క్రిప్ట్ని, అంటే స్క్రిప్ట్ ఇన్ ద సెన్స్ వాట్, ఐ గ్రూప్ ఆఫ్ లైనక్స్ కమాండ్స్ నథింగ్ బట్ స్క్రిప్ట్. ఆ లైనక్స్ కమాండ్స్నే మనం స్క్రిప్ట్ అని పిలుస్తాం. ఆ స్క్రిప్ట్నే లైనక్స్లో మనం షెల్ స్క్రిప్ట్ అంటాం. ఆ స్క్రిప్ట్నే మనం ఇంకో భాషలో బ్యాష్ స్క్రిప్ట్ అంటాం. బ్యాష్ బోర్న్ అగైన్ స్క్రిప్ట్, షెల్ స్క్రిప్ట్, ఇదే షెల్ స్క్రిప్ట్ అంటే. ఈ స్క్రిప్ట్ మొత్తం కూడా అర్థం చేసుకునే వ్యక్తి లైనక్స్ మాత్రమే. వేరే వాడు అర్థం చేసుకోలేడా, నథింగ్, నో బడీ కెన్ అండర్స్టాండ్ ది స్క్రిప్ట్ బికాస్ దిస్ డిఫాల్ట్ స్క్రిప్ట్ ఫర్ లైనక్స్, అంతే. ఇలాగా మనం బ్యాష్ స్క్రిప్ట్ రాస్తాం, లైనక్స్ అర్థం చేసుకునే భాష బ్యాష్, అంతే. ఓకే, లైనక్స్ సింపుల్గా చెప్పాలంటే వెరీ వెరీ అంటే చాలా మెచ్యూర్డ్ పర్సన్ లైనక్స్ అంటే, అట్ సచ్ వే దట్ దే డిజైన్.